భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వరద ప్రవాహానికి అక్కడి గండి పోచమ్మ తల్లి ఆలయం నీట మునిగింది. అమ్మవారి గుడి పరిసరాల్లో ఉన్న ఇళ్లు కూడా నీట మునిగాయి. అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక మరోవైపు దేవీపట్నం నుంచి పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్లను కూడా నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వరద ప్రవాహానికి అక్కడి గండి పోచమ్మ తల్లి ఆలయం నీట మునిగింది. అమ్మవారి గుడి పరిసరాల్లో ఉన్న ఇళ్లు కూడా నీట మునిగాయి. అక్కడి ప్రజలను అధికారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు దేవీపట్నం నుంచి పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్లను కూడా నిలిపివేశారు.